श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओं। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ ಹರಿ. ಅಂಬುಜಾಂಡೋದರನು ವಿಪಿನದಿ ಶಬರಿಯಂಜಲನುಂಡು ಗೋಕುಲದ ಬಲೆಯರನೊಲಿಸಿದನು ಋಷಿಪತ್ನಿಯರು ಕೊಟ್ಟನ್ನ ಸುಭುಜತಾ ಭುಂಜಿಸಿದ ಸ್ವರಮಣ ಕುಬುಜ ಗಂಧಕ್ಕೆ ಒಲಿದ ಮುನಿಗಣ ವಿಬುಧ ಸೇವಿತ ಬಿಡುವನೇ ನಾವಿತ್ತ ಕರ್ಮ ಫಲ. మన హరికథామృత సారము పాఠంలో భోజన రస విభాగ సంధియందు ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ వచ్చాం. శబరి ఎంగిలిని భగవంతుడు స్వీకరించటము, గోప వనితలను అనుగ్రహించటము, ఋషిపత్నుల అన్నాన్ని భుజించటము, త్రివక్రను గ్రహించటం ఈ భక్తులను ఏ విధంగా భగవంతుడు తాను అనుగ్రహించాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాము. అక్కడ దాగి ఉన్నటువంటి ప్రమేయ విషయాలు కూడా వివరించటం జరిగింది. ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చెప్పినటువంటి అత్యంత స్వారస్యమైనటువంటి రహస్య తత్వం ఏమిటి అంటే, ఈ 4 ప్రసంగములను మనము లోతుగా తరచి అధ్యయనం చేసినప్పుడు మనకు తత్వం బోధపడుతుంది. కనిపించేటటువంటి శబరి హీనకుల సంజాత, కనిపించినటువంటి శబరి అప్సరాస్త్రి. ఇక కనిపించిన రాముడు కనిపించేటటువంటి పండ్లను, అంటే మనము ఎంగిలి అని ఏం చెప్పుకున్నాము, ఆ పండ్లను తిన్నాడు అనేటటువంటిది భ్రాంతి. కనిపించని రాముడు కనిపించినటువంటి తన ఆయనకు మాత్రమే కనిపించేటటువంటి స్వాఖ్య రసాన్ని భుజించాడు అనేటటువంటిది సుందరమైనటువంటి దర్శనము. అంటే ఇక్కడ ఏదో ఆచార్యుల వారు అన్ని సాంకేతికమైనటువంటి పదాలను ప్రయోగించి అర్థం కాకుండా ఏవేవో చెబుతున్నారు అనేటటువంటి భావన మీకు కలుగుతుంది. తప్పు, అవును, నిజం. అయితే
ఇక్కడ ఆ ప్రమేయం ఏమున్నది, తత్వ రహస్యం ఏమిటి అంటే, మనకు కంటికి కనబడుతూ ఉన్నటువంటి శబరి ఆమె ఒక కోయ జాతికి చెందినటువంటి స్త్రీ. అయితే ఆమె యందు కనబడకుండా ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే అప్సరా స్త్రీ. ఇక మనకు కనిపించేటటువంటి రాముడు శబరి ఇచ్చినటువంటి కండ్లకు కనబడేటటువంటి పండ్లను తిన్నాడు అనేటటువంటిది మనకు కనబడుతూ ఉన్నది. అయితే మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భగవంతుడు అప్రాకృతుడు, ప్రకృతి సంబంధమైనటువంటి అంటే ప్రాకృత పదార్థములను అతడు స్పర్శ కూడా చెయ్యడు, స్వీకరించడు. అతడు నిజంగా ప్రకృతి సంబంధమైనటువంటి ప్రాకృత పదార్థములను స్వీకరించేటట్లే అయితే మనము ప్రతిరోజు భగవంతునికి నివేదన చేసేటటువంటి పదార్థములు, ఆహార పదార్థములు మనకు ఏవీ దక్కవు. మనం నైవేద్యానికి వంట చేసి పెడితే, మనం భుజించడానికి భగవంతుని నైవేద్యం తినాలి అని పెడితే వాడు ఆ పదార్థాలన్నీ వాడే తింటే ఇంకొక రోజు మనం నైవేద్యం పెట్టము. ఎందుకు అక్కడ అందుకే అన్నారు, సామెత ఉన్నది, నీకు చూపులు మాకు మేపులు అని. కేవలం వాడు చూస్తాడంతే. కనిపించేటటువంటి ఆ ప్రాకృత పదార్థములపైన తన దృష్టిని మనకు కనబడనటువంటి తన దృష్టిని ప్రసరించి ఆ పదార్థాలలో ఉండేటటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని వాడు స్వీకరిస్తాడు. కంటికి కనబడనటువంటి అతని స్వాఖ్య రసాన్ని స్వీకరించటం అనేటటువంటిది అది మనము జ్ఞానదృష్టితో చూడాలి. అదేవిధంగా ఇక్కడ రాముడు కూడా శబరి ఇచ్చినటువంటి ఆ పండ్లలో తనదే అయినటువంటి మనకు కనబడనటువంటి అతనికి రామునికి మాత్రమే కనబడేటటువంటి స్వాఖ్య రసాన్ని భుజించాడు అనేటటువంటి తత్వాన్ని, రహస్యాన్ని మనము తెలుసుకొని మననం చేసినప్పుడు శబరి యొక్క ఆ ప్రసంగము అత్యంత సుందరంగా, మనోజ్ఞంగా, హృద్యంగమంగా ఉండి మనకు భగవత్తత్వము అర్థమవుతుంది. దాని వలన మనకు భగవంతుని పట్ల సరి అయినటువంటి జ్ఞానము, అవగాహన కలుగుతుంది. ఇక గోపికా స్త్రీలతో భగవంతుడైన కృష్ణుడు రమించాడు. ఇక్కడ కనిపించేటటువంటి గోప స్త్రీలు, గోప వనితలు, గొల్లలు. ఆ గోపికా స్త్రీలలో కనిపించినటువంటి గోప వనితలు ఎవరయ్యా అంటే అప్సరాంగనలు, అప్సరా స్త్రీలు. కనిపించేటటువంటి కృష్ణుడు గొల్లవాడు. అయితే కనిపించినటువంటి కృష్ణుడు ఆ గోప వనితల పతులలో పతిశబ్దవాచ్యుడై ఆ పతులకు పతిత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా స్త్రీలలో కూడా తాను ఉండి వారికి పత్నీత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. కనిపించేటటువంటి కృష్ణుడు కనిపించేటటువంటి గోప వనితలతో రాసక్రీడ ఆడాడు కాబట్టి అతన్ని జారుడు అని చెబుతూ ఉన్నాము. అయితే ఆ పతులలో సదా సన్నిహితుడై ఉన్నప్పుడు అతడు భగవంతుడవుతాడు. అంటే ఇక్కడ ఇంకా ఒక తత్వాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు స్వరమణ అని చెప్తూ ఉన్నారు. సుభుజ, స్వరమణ. భగవంతుడు స్వరమణుడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా తనలో తాను రమించేటటువంటి వాడు. లక్ష్మీదేవితో కూడా తాను రమించడు. లక్ష్మీదేవితో తాను రమించడం అంటే దాని వలన లక్ష్మీదేవికి ప్రయోజనమే కానీ భగవంతునికి ప్రయోజనం లేదు. అయితే ఇక ఎవరితో రమిస్తాడు భగవంతుడు అంటే లక్ష్మీదేవిలో ఉన్నటువంటి తనదే అయినటువంటి స్త్రీ రూపముతో రమిస్తాడు భగవంతుడు.
స్వరమణుడు. ఇక అందుకే నేను రమించడానికి నాకు లక్ష్మీదేవి అవసరం లేదు, నేను స్వరమణుణ్ణి. అదేవిధంగా నేను పుత్రులను పొందాలి అంటే నాకు లక్ష్మీదేవి అక్కరలేదు అని తన నాభి నుండి బ్రహ్మను పుట్టించి లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు, నేను స్వరమణుణ్ణి అని. అదేవిధంగా ఇక్కడ గోప వనితలతో కృష్ణుడు బాలప్రాయంలోనే రాసక్రీడను ఆడాడు అంటే బాలకులు స్త్రీలతో రాసక్రీడలు యుక్త వయస్సు వచ్చిన తరువాత జరుగుతుందే కానీ బాలకులకు సాధ్యం కాదు. అయితే ఆడాడు కృష్ణుడు. అక్కడే తెలియస్తున్నది కృష్ణుడు సామాన్య బాలకుడు కాదు, అద్భుత బాలకుడు, వాడు భగవంతుడు అని. అక్కడ గోప వనితల యందు మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కనిపించినటువంటి అప్సరా స్త్రీల యందు కనిపించినటువంటి లక్ష్మీదేవి సన్నిధానం ఉండటం చేత వారిని కృష్ణుడు స్పర్శించి వారితో రాసక్రీడలు ఆడి వారిని గోప వనితలను అనుగ్రహించాడు అనేటటువంటి తత్వాన్ని, రహస్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే కృష్ణ తత్వము. అందుకే వ్యాసరాజ గురు సార్వభౌముల వారంటారు, ಚೋರನೆಂದರೆ ಸಾಲದೆ ಚೋರತ್ವದಿ ಮಾಡಿದ ಪಾಪಗಳಿಗೆ, ಜಾರನೆಂದರೆ ಸಾಲದೆ ಜಾರತ್ವದಿ ಮಾಡಿದ పాపಗಳಿಗೆ. ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతుణ్ణి కృష్ణుణ్ణి చోరుడు జారుడు అని మనం పిలిస్తే ఆ పాపములన్నీ మనకు పోతాయి అని వ్యాసరాజ గురు సార్వభౌముల వారు చెబుతున్నారు. ఈ విధంగా కృష్ణతత్వం ఉన్నది. దానినే వ్యాసరాజ గురు సార్వభౌముల వారు ఈ ఉగాభోగంలో చెబుతూ ఉన్నారు. యశోదాదేవి యొక్క సోదరుడు కుంభాకుడు, అతని కుమార్తె నీల. ఆమె కృష్ణుని ఉపనయనాత్ పూర్వమే అందరికంటే ముందుగా తనకు కృష్ణుని అంగసంగము కావాలి అని తపమాచరించింది. అప్సరా స్త్రీ అయినటువంటి ఆమెను అనుగ్రహించడానికి కనిపించని కృష్ణుడు దేవుడు కానీ కనిపించిన కృష్ణుడు జారుడు. ఇదే తత్వం చెబుతూ ఉన్నారు. అంటే కృష్ణుడు జారుడు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే అక్కడ కృష్ణుడు మనము చేసినట్లుగా, సామాన్య మనుష్యులు చేసినట్లుగా అతని జారత్వము లేదు. అతని జారత్వము అప్రాకృతుడైనటువంటి భగవంతుడు ప్రాకృతులైనటువంటి సామాన్య మనుష్యుల స్పర్శనాదులు ఉండవు. అయితే అతను తాను అందరి యందు తనదే అయినటువంటి ఒక రూపముతో రమిస్తాడు. రమించి వారిని, ఆ భక్తుల కోరికలను తీరుస్తూ వారిని అనుగ్రహిస్తాడు. ఇది భగవంతుని తత్వము, కృష్ణతత్వము. ఇంతటి జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము కృష్ణుణ్ణి జారుడు చోరుడు అని స్తుతిస్తే మనము ఆ పాపములను పోగొట్టుకుంటాము అని వ్యాసరాజ గురు సార్వభౌముల వారు చెబుతూ ఉన్నారు. ఇక ఋషి పత్నులు కనిపించేటటువంటి నైవేద్యాన్ని, అంటే వారు వంట చేసి పెట్టారు, వారి పతులు ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే భగవంతుని నైవేద్యం కొరకు నైవేద్యము చేయడానికి ముందుగానే ఋషిపత్నులు గొల్లవాడైనటువంటి కృష్ణునికి ఆ భోజనాన్ని పెట్టారు. అక్కడ ఋషిపత్నులు జ్ఞానానుసంధాన పూర్వకంగా తమ కన్నుల ముందు కనిపించేటటువంటి కృష్ణుని యందు కనిపించనటువంటి దైవాన్ని కనిపించనటువంటి కన్నులతో చూచారు. అప్పుడు కనిపించని కృష్ణుడు దైవమై వారు ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి వారిని అనుగ్రహించాడు భగవంతుడు. ఋషులు కనిపించేటటువంటి కృష్ణుణ్ణి భగవంతుడు అని తెలియక మొదట నిందించిన తరువాత వాళ్ళు తప్పు తెలుసుకొని కనిపించనటువంటి కృష్ణుణ్ణి కనిపించని కన్నులతో చూచి
తమ పత్నులు భగవంతునికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఒప్పుకున్నారు, దానిని అంగీకరించారు. ఇక్కడ భగవంతుణ్ణి చూడాలి, భక్తులందరూ దేని కొరకు తపన పడుతున్నారు? మన చుట్టూ ఉండి మనలో ఉండి కనిపించకుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడడానికే మన అందరి భక్తుల తపన. ఆ మన చుట్టూ ఉన్నటువంటి కనిపించినటువంటి భగవంతుణ్ణి చూసేటటువంటి ప్రయత్నము ఏది అని అంటే భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి అని అంటే మహాత్మ్యజ్ఞానపూర్వకంగా, సుదృఢంగా, సర్వతోధికంగా మధ్వాచార్యుల వారు చెప్పిన విధంగా భక్తి ఉన్నప్పుడు మనకు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల కనిపించకుండా ఉన్నటువంటి భగవంతుడు కనిపిస్తాడు. దానినే ప్రహ్లాదరాజుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇందుగలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. కాబట్టి వాణ్ణి వెతకి చూడాలి, అన్ని చోట్ల ఉన్నాడు, ఉన్నా కనబడటం లేదు. ఎందుకు అని అంటే వాణ్ణి మనం వెతకాలి. వెతకడం అంటే వాని యందు మహాత్మ్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి భక్తిని చేసినప్పుడు భక్త వత్సలుడు కాబట్టి మన భక్తికి మెచ్చి మన చుట్టూ కనబడకుండా, మనలోనే కనబడకుండా బింబరూపి భగవంతుడుగా ఉన్నటువంటి భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. అదే విషయాన్నే ఇక్కడ జగన్నాథదాసుల వారు ఈ 4 భక్తుల ప్రసంగములను తీసుకొని వారి మూలంగా, ఆ ప్రసంగముల మూలంగా ఈ తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు సుభుజ స్వరమణ అంటూ ఉన్నారు. అంటే ఋషిపత్నులు ఇచ్చినటువంటి అన్నాన్ని స్వీకరించాడు కాబట్టి కృష్ణునికి సుభుజ అన్నారు. కుభుజ త్రివక్ర ఇచ్చినటువంటి గంధాన్ని స్వీకరించాడు కాబట్టి, ఆమెను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ స్వరమణ అన్నారు. సుభుజ స్వరమణ శబ్దాలు రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పర్యాయ పదాలే. అయితే సూక్ష్మంగా మనం చూచినప్పుడు ఋషిపత్నులు ఇచ్చినటువంటి ఆహారం గురించి చెప్పేటప్పుడు సుభుజ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించి జగన్నాథదాసుల వారు భగవంతుడు ఆ పదార్థములందున్నటువంటి, ఆ ప్రాకృత పదార్థములందున్నటువంటి అప్రాకృతమైనటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని భుజించాడు అని అనేటటువంటి విషయాన్ని సుభుజ అనేటటువంటి పదప్రయోగంతో తెలియజేస్తారు. ఇక కుబ్జతో రమించాడు భగవంతుడు అని చెప్పేటప్పుడు స్వరమణ అన్నారు. ఈ స్వరమణ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించి తనదే అయినటువంటి తన రూపముతో తాను ఐక్యమై కుబుజతో, ఆ త్రివక్రతో రమించాడు అనేటటువంటి తత్వాన్ని కూడా స్వరమణ అనేటటువంటి పదప్రయోగంతో జగన్నాథదాసుల వారు తెలియజేస్తూ ఉన్నారు. జగన్నాథదాసుల వారు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా మహా పండితోత్తములు, మహాజ్ఞానులు. కాబట్టి వారు ప్రయోగించేటటువంటి ప్రతి ఒక్క పదమునందు అత్యంత అర్థం ఉంటుంది, శాస్త్రార్థ గర్భితంగా ఉంటుంది పదాలు. ఇక బిడువనే నావిత్త కర్మ ఫలవా అని చెబుతున్నారు. అంటే మనము ఏ పని చేసినా, ఒక సంధ్యావందనమైనా పూజ అయినా, మనం లేచినా నిలబడినా మాట్లాడినా నడచినా అన్ని పనులు భగవంతునికి సమర్పించాలి. ఎందుకంటే అన్ని పనులు వాడే మన యందు ఉండి మన చేత చేయించేటటువంటి సర్వతంత్ర స్వతంత్రుడు, సకల సార్వభౌముడు. మనము సర్వతంత్ర అస్వతంత్రులము. కాబట్టి మన చేత చేయించినటువంటి అన్ని పనులను నాహంకర్త హరికర్త అని చెబుతూ అన్ని పనులు భగవంతునికి కృష్ణార్పణ అని మనము సమర్పించాలి. ఆ విధంగా మనము భగవంతునికి మన కర్మలను సమర్పిస్తే వాడు
స్వీకరించకుండా ఉంటాడా అని ప్రశ్న. తప్పకుండా స్వీకరిస్తాడు అనేటటువంటిది ఇక్కడ సమాధానం. ఇక్కడ తత్వం ఏమిటి అని అంటే, భగవంతుడు అంతర్నియామకుడై అందరి జీవుల హృదయ కమలమునందు ప్రత్యేకంగా బింబరూపి అయి ఉండి ఆ జీవుల యోగ్యతానుసారంగా కర్మానుసారంగా వారి చేత కర్మలను చేయిస్తాడు. ఏ జీవునికి స్వతంత్రంగా కర్మ చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే వాడు సర్వతంత్ర అస్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఒక్క భగవంతుడు మాత్రమే. కాబట్టి అతడు మన చేత చేయించేటటువంటి కర్మ ఫలములను మనము అతనికి సమర్పిస్తే కెరయ నీరు కెరగ చెల్లి వరవ పడదంతే. మనము సంధ్యావందనం చేయడానికి ఒక దిగుడు బావికో ఒక చెరువుకో నదికో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ చెరువులో లేదా నదిలో ఉన్నటువంటి నీరుని దోసిలిలో తీసుకొని గాయత్రీ మంత్రాన్ని చెప్పి మళ్ళీ చెరువులోనే వదిలివేస్తాం. అదేవిధంగా మనలో భగవంతుడు బింబరూపి అయి ఉండి మన చేత చేయించినటువంటి అన్ని కర్మలను ఆ భగవంతునికే మనము కృష్ణార్పణ అని సమర్పిస్తే భగవంతుడు అప్పుడేం చేస్తాడు, ఆ కర్మల యందు ఉండేటటువంటి తన స్వాఖ్య రసాన్ని స్వీకరించి ఆ కర్మ ఫలములను జీవులకు, ఆ జీవుల దేహములందున్నటువంటి తత్వాభిమాని దేవతల ద్వారా ఆ మంచి కర్మఫలాన్ని పుణ్యఫలాన్ని జీవులకు, ఇక పాప ఫలాన్ని ఆ జీవుల యందున్నటువంటి దుష్ట తత్వాభిమాని అసురులకు వారి వారి యోగ్యతానుసారంగా పంచి ఇస్తాడు భగవంతుడు. ఇక్కడ మనము చెయ్యనటువంటి కర్మ, మన చేత మనలో ఉండి భగవంతుడు చేయించేటటువంటి కర్మ, ఆ కర్మలను భగవంతునికి కృష్ణార్పణ అని సమర్పించినప్పుడు, కృష్ణార్పణమస్తునే చెప్పాలి. ఎవరు చెప్పినా కూడా మాధవార్పణమస్తు, గోవిందార్పణమస్తు, అచ్యుతార్పణమస్తు అని ఎవరు చెప్పరు. కృష్ణార్పణమస్తుని ఆ కృష్ణునికే అర్పించటంలో ఉండేటటువంటి రహస్యం ఏమిటి అని అంటే, కృష్ణ శబ్దానికి కర్షతీతి కృష్ణ అని అంటే ఆకర్షిస్తాడనమాట. అంటే మనము ఇచ్చి కర్మను సమర్పిస్తే ఆ కర్మలో ఉండేటటువంటి దోషములను తాను ఆకర్షించి తీసివేసి, పాపములను కర్షించి ఆ కర్మలో ఉన్నటువంటి తన స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి ఆ ప్రాకృత పుణ్య ఫలాన్ని భక్తులకు, తన భక్తులకిచ్చి ఆ ఏ ఈ పాపములను ఆకర్షించి ఉంటాడో ఆ పాప ఫలములను జీవుల దేహములో ఉండేటువంటి అసుర దుష్ట తత్వాభిమాని అసురులకు వారికి పంచిపెడతాడట. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే, హంస క్షీర నీర న్యాయము అని. హంసకు పాలను పెడితే హంస ఏం చేస్తుందట, దానిలో ఉండేటటువంటి పాలను స్వీకరించి నీటిని వదిలివేస్తుందట. హంసకు భగవంతుడిచ్చినటువంటి అదొక పెద్ద శక్తి. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు మన కర్మలను మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తే ఆ కర్మకు ఇవ్వవలసినటువంటి పుణ్యఫలాన్ని మనకు ఇచ్చి ఆ కర్మలలో ఉండేటటువంటి పాప ఫలములను మనలో ఉన్నటువంటి దుష్ట తత్వాభిమాని అసురులకు పంచి ఇస్తాడట. ఈ విధంగా భక్తుడు ఇంత కరుణామయుడై తన భక్తులను ఈ విధంగా క్షణక్షణము అనుక్షణము రక్షిస్తూ ఉంటాడు. ఇది భగవంతుని యొక్క అపారమైనటువంటి దయామయత్వము, కారుణ్యము భగవంతుడు తన భక్తుల పట్ల చూపించేటటువంటిది. కాబట్టి మనము అన్ని పనులను చేసి ఆ కర్మలను భగవంతునికి ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తే మునిగణ విభుత సేవిత బిడువని నావిత్త కర్మఫల. మునిగణ విభుత,
మునిగణములు జ్ఞాని గణముల చేత సేవింపబడేటటువంటి భగవంతుడు మనం ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా మన కర్మలను సమర్పిస్తే వాడు వాటిని స్వీకరించకుండా ఉంటాడా, స్వీకరించి మనను అనుగ్రహించకుండా ఉంటాడా అని ప్రశ్నిస్తూ తప్పకుండా స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు అని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు తత్వ రహస్యాన్ని హృద్యంగమంగా సుందరంగా మనోజ్ఞంగా చెప్పారు అని చెబుతూ ఈరోజుతో ఈ పద్యము యొక్క వివరణను ముగిస్తూ రేపు గణనే ఇల్లద పరమ సుఖ సద్గుణ గణంగడ లేశకే ఎనిసదు అనేటటువంటి 25వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు. ఇక్కడ మళ్ళీ శ్రోతలకు ఒక సూచన చేయాలి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పేటప్పుడు కొన్ని పదములను కనిపించని ఈ విధంగా ఆ పదములను ప్రయోగించటం జరిగింది. వినేటప్పుడు చాలా మనస్సు పెట్టి స్పష్టంగా ఆ పదాలను విన్నప్పుడు ఆ పదముల మధ్య ఉన్న వ్యత్యాసం తేడా తెలుస్తుంది. అప్పుడు విషయం సరిగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ తేడాను గమనిస్తూ మనసు పెట్టి శ్రద్ధగా విన్నప్పుడు తత్వము బోధపడుతుంది అని సూచించడమైనది.